పెద్దలకు ఒక న్యాయం, సామాన్యులకు మరొకటా? ధనవంతులు బ్యాంకు రుణాలు ఎగవేస్తున్నా మౌనం వహించే మన బ్యాంకింగ్ వ్యవస్థ. కానీ ఒక సాధారణ మధ్యతరగతి మహిళ తన ఇంటిని తనఖా పెట్టి తీసుకున్న రుణ బకాయి కొంత చెల్లించినా కెనరా బ్యాంక్ అధికారులు మోసం చేసి ఆమె అపురూపమైన ఇంటిని తక్కువ ధరకు వేలం వేసి ఇతరులకు కట్టబెట్టారు. ఈ అన్యాయానికి న్యాయం ఎప్పుడు? మా స్పెషల్ రిపోర్ట్లో. ఒక మహిళ జీవితకాల స్వప్నం ఆమె నిర్మించుకున్న ఇల్లు బ్యాంక్ అధికారుల మోసంతో ఒక్కసారిగా కోల్పోయింది. బడాబాబులు రుణాలు ఎగవేస్తున్నా బ్యాంకులు ఊరుకుంటున్నాయి. కానీ సామాన్య మహిళ బకాయి చెల్లించినా వేలం వేసి ఇంటిని దక్కించుకున్నారు కెనరా బ్యాంక్ అధికారులు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో ద్వంద్వ ధోరణి. బిలియనీర్లు రుణాలు ఎగవేస్తున్న చర్యలు లేవు. కానీ కర్నూలులో ఒక మహిళ తన ఇంటిని మార్టిగేజ్ చేసి తీసుకున్న లోన్ బకాయి పార్ట్ పేమెంట్ చేసినా కెనరా బ్యాంక్ అధికారులు వాగ్దానం చేసి మోసం చేశారు. ఆమె ఇంటిని తక్కువ ధరకు బిడ్డింగ్లో అమ్మేశారు. ఈ అసమానతకు కారణాలేంటి అని బాధిత మహిళ ప్రశ్నిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని నరసింహారావుపేటలో 5 కోట్ల రూపాయలతో అందమైన భవనం నిర్మించుకుంది భారతీరెడ్డి కుటుంబం. వారు వృత్తిరీత్యా ఓ పరిశ్రమ నిర్వహిస్తూ కొంతమంది పేదలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. అయితే వారి వ్యాపార అభివృద్ధికి కర్నూలు నగరంలోని బుధవారపేట కెనరా బ్యాంక్ బ్రాంచ్లో తమ ఇంటిని తనఖా పెట్టి రుణం పొందారు. అయితే ఆ మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చామన్నారు. ప్రస్తుతం 1.5 కోట్ల బకాయి ఉందన్నారు. అయితే తమ ఇంటిని వేలం వేస్తూ నోటీసును బ్యాంక్ అధికారులు ఇచ్చారన్నారు. అయితే ఇంటిని వేలం వేయకుండా నిలిపివేయాలంటే రుణ మొత్తంలో 50 లక్షలు చెల్లిస్తే రుణాన్ని రెగ్యులర్ చేస్తామని బ్యాంక్ ఏజీఎం మేనేజర్లు హామీ ఇచ్చారన్నారు. దీంతో ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఇతర కుటుంబ సభ్యుల బంగారంతో సహా కుదవపెట్టి మిగతా మొత్తాన్ని వడ్డీలకు తెచ్చి బ్యాంక్ అధికారుల ఆదేశాల మేరకు మామిదాలపాడు బ్రాంచ్లో చెల్లించామన్నారు. కానీ బ్రాంచ్ అధికారులు మాత్రం 9వ తేదీన యథావిధిగా వేలం వేశారన్నారు. వేలంలో లబ్ధిదారులతో బ్యాంక్ అధికారులు కుమ్మక్కై మార్కెట్ ధర కంటే సగం ధరకి ఆ ఇంటిని వారికి కట్టబెట్టారని భారతీరెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై బాధిత మహిళ భారతీరెడ్డి కర్నూలు నగరంలోని బ్యాంకు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. బ్యాంకు అధికారులనే ఏజీఎం హేమంత్ కుమార్, రీజనల్ డివిజనల్ మేనేజర్ మనోహర్లు భారతీరెడ్డితో మాట్లాడుతూ, మేము స్వయంగా 50 లక్షల రూపాయలు మీరు చెల్లిస్తే మీ లోన్లు రెగ్యులైజ్ చేస్తూ బిడ్డింగ్ నిలిపివేస్తామన్న మాట వాస్తవమేనన్నారు. మీరు అమౌంట్ను భర్తీ చేసిన వెంటనే తిరుపతిలోని జీఎం కార్యాలయానికి బిడ్డింగ్ రద్దు చేయాలని మెయిల్ పంపామన్నారు. ఈ విషయంలో తప్పిదం జరిగింది వాస్తవమేనని, కానీ ఇందులో మాకు మాత్రం ఏమాత్రం సంబంధం లేదంటూ సమాధానం ఇవ్వటం ఎంతవరకు సబబు? వీరి మాటలు అనేక అనుమానాలకు తావిస్తోంది. అంతేకాక బ్యాంకు నిబంధనల ప్రకారం బిడ్డింగ్ జరిపేందుకు ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులు పాల్గొనాల్సి ఉంది. కానీ ఎవరూ పాల్గొనకుండా కేవలం ఒక్కరు మాత్రమే హాజరైన వ్యక్తితో బిడ్డింగ్ ఎలా నిర్వహిస్తారని బాధితురాలైన భారతీరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే బ్యాంక్ అధికారులు బిడ్డింగ్లో పాల్గొన్న వారితో లాలుచిపడి మార్కెట్ ధర కంటే అతి తక్కువకు తమ 5 అంతస్తుల భవనాన్ని కట్టబెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక స్థానిక బ్యాంకు ఉన్నతాధికారులు తిరుపతి జీఎంకు బిడ్డింగ్ కొరకు అనేక మార్లు ఫోన్ ద్వారా సంప్రదించినా వారు రెస్పాన్స్ లేదని చెప్పడం మరీ హాస్యాస్పదంగా ఉందని ఆమె అన్నారు. అదే అక్కడ ఏరం తిరుపతి వెళ్తేనే సెట్ అవుతుంది. మా సైడ్ ఏదైతే పుష్ చేయాలో అదంతా చేసాము. మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడండి. మనం అమౌంట్ కట్టినవి హౌసింగ్ లోన్కి డెబిట్ కాలేదు సార్, అట్లే బ్యాలెన్స్ చూస్తుంది. అదే హోల్లో పెట్టాము. అది హోల్లో పెట్టినట్టుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. బ్యాలెన్స్ అయితే ఉంది, అలానే మీరు వెళ్ళి మాట్లాడండి. మీరు చెప్పినట్టే చేసాను సార్. మేము 48 కట్టమంటే 48 కట్టేసాము. అది మీరు చెప్పినట్టు చేశారు. బట్ ఏంటంటే మా సైడ్ అంతా క్లియర్ చేసి వాళ్ళ క్లియరెన్స్ ఇచ్చేసాము. వాళ్ళు చేయాల్సిందే అక్కడ ఆపకుండా ఉన్నట్టున్నారు. సో అక్కడికి వెళ్ళి మాట్లాడండి సార్. ఆల్రెడీ వాళ్ళు నిన్న అమౌంట్ కూడా కట్టేసినట్టున్నారు సార్. అదే సార్, ఇక్కడ నిన్న డిఆర్టీకి ఫైల్ చేస్తారా? ఫైల్ చేసి వచ్చాం సార్. ఈరోజు ఫైల్ చేస్తున్నాం. ఇవాళ ఫైల్ చేస్తాను కదా. సో ఈ మెయిన్ వైల్ మీరు నిన్న మెయిల్ కూడా పెట్టారు ఎండిఎంసీలోకి. అది ఆ ప్రాసెస్ అవుతుంది. బట్ ఫిజికల్గా ఇప్పుడు ఏంటంటే మన ప్రాబ్లమ్ సొల్యూషన్ రావాలంటే మీరు తిరుపతికి వెళ్ళి వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. మీకు ఈజీగా ఆ రోజు మీరు వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడారు? సార్తో మాట్లాడారు.
సార్ అది 48,90,000 చెప్పింది మీరే కదా సార్ చెప్పింది కట్టేదానికి అదే. సార్ అదే సార్, ఇక్కడ క్లియరెన్స్ వస్తే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారని ఆ రోజు నేను ఈవినింగ్ వరకు అక్కడ మందలపాడు బ్రాంచ్ లో ఉన్నాను సార్. సార్ ఉండి అన్నీ అయిపోయినాయిలే, ఇంకా శ్రీనివాసన్ సార్ ఏదో మీటింగ్ లో ఉన్నాడు, నువ్వు సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నేను మెయిన్ హౌసింగ్ లోన్ ఫస్ట్ క్లియర్ అయ్యండి సార్, నేను వెళ్ళిపోతానని చెప్పాను. సార్ అది ఫస్ట్ ఇవి ఎంఎస్ఎంఈ లోన్స్ అన్ని క్లియర్ చేయమంటున్నాడు, సార్ మీటింగ్ లో ఉన్నాడంట, అయిపోయిన తర్వాత నేను చేస్తాను సార్, మీకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాను. నేను ఇంకా ఆ రోజు మళ్ళీ 6:30, 7 o'clockకి చిరంజీవి సార్ చేశాను సార్. సారు మేము ఆప్షన్ నోటీస్ క్యాన్సిలేషన్ మెయిల్ పెట్టేసాంలేండి, ఏం ప్రాబ్లం లేదు అన్నారు. మేము ఇంకా అయిపోయిందని చెప్పి నేను అడగలేదు సార్. ఇంకా ఫ్రైడే నిన్న మార్నింగ్ ఫోన్ చేస్తే సార్ షాక్ ఇచ్చినాడు. మేము ఎక్కడెక్కడో డబ్బులు అడ్జస్ట్ చేసి గోల్డ్ పెట్టి ఆల్రెడీ తిప్పలు పడి తెచ్చాం సార్ డబ్బులు. మనం ముందే కాదని చెప్పేసి కూడా మనం వదిలేసేవాళ్ళం సార్, ఏదైతే అయిందని చెప్పేసి. ఇప్పుడు అట్లా లాస్ ఇట్లా లాస్ అయ్యారు సార్ మాకు. అదే మీరు ఒకసారి ఏంటంటే మీరు అక్కడికి వెళ్తే ఈజీ క్లారిటీ వస్తుంది. మీరేం మాట్లాడలేదు సార్ వాళ్ళు? నేను మాట్లాడాను సార్, నిన్న భాష సార్ కూడా మాట్లాడాడు. బట్ ఆయన కస్టమర్ మీడియా కింద మాట్లాడాడు. మీడియా అంటే మన ఆయన ఆన్సర్ ఇవ్వడానికి కాదు. నిన్న మీ అమ్మగారు కానీ మీరు కానీ డిఆర్టీకి వెళ్ళారు కాబట్టి ఇవాళ రేపలా వర్కింగ్ డేనే ఉంటుంది. రేపు వర్కింగ్ డేనే ఉంటుంది. సో మీరు వెళ్ళి మీట్ అయితే చాలా బెటర్. లేదంటే ఇప్పుడు బయలుదేరినా కానీ సాయంత్రం వరకు వెళ్ళిపోతారు, బిఫోర్ 4 వెళ్ళిపోతారు కాబట్టి పర్లేదు. అంటే మళ్ళీ ఇప్పుడు ఆప్షన్ అది పేమెంట్ కూడా చేస్తారు సార్, ఏం ప్రాబ్లం? అదే అండి, అది అక్కడికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మీకు పాజిటివ్గా వచ్చారనుకోండి, అది చేయడానికైనా ఉంటుంది. Yesterday, DRT, you have already went, na? Somebody went there, na? Couldn't you file the case? DRT. No, Charan's going right now. He went, na, yesterday. Yes, sir, he went. Today also he's doing the same work. See, first of all, my request is don't record anything. Because I'm trying to help you. Like, these people waited till 8 o'clock, sir, in your office. No, now I'm saying. Okay, fine. No, because yesterday also they created so many problems. They did not stay, they did not wait. Sir, we paid the money. Yeah. Even the auction went, the bidding was done. So how can we expect it to remain calm, sir? That is what. If you say We lost our house, so you can't expect, right? the option was given there, and that too it was done by one specialized branches there in Tirupati. You received the sale notice and redemption notice from them only. Yes, sir. Their name, branch name, address, everything is mentioned from their side only. It is not related to either branch or regional office. It is separate. Yes, sir, but Specialized unit. people from your bank suggested to pay the amount. They didn't suggest anything. The Tirupati branch people didn't suggest us anything. Then again, I will request you have to go formally. You received one letter. All the details are there. Even if you have now anything, you can write to them and seek the clarification. You can mention people came from regional office, people came from branch, and they gave me this commitment, they promised this, whatever it is there, you can write. Earlier also, I think you have represented through advocate also, correct? So either in personal capacity, your individual, or through to be represented through some advocate, you can ask these questions, and trust me, each question will be replied one by one. But yesterday also those people didn't reply anything. So even the people from your branch also You called. write the letter. See, yesterday everything was going on verbal one. And I also came there in evening, 7:30 hour. Yeah. Okay, and only I asked that people, then finally they left the branch. But again, my request, you send the letter. But And I don't you have see, enough time, officer- right? No, madam. Yesterday they have sent one mail to MD Secretariat, to head office, है ना? Sai Chiranjeevi. Sai Chera. He has sent one mail. I show how fast bank reacts. It is not that there is no time. Yesterday after leaving from there, I talked to my GM sir also. They told it is not related to now your particular account. To me, is my reason. So let them. Sir, I'm asking just one simple question. These people asked us to send the money to so-and-so saving account. Their work was to debit to the loan account. Why didn't they do that? Exactly that you ask, madam, it is better. Yes, sir, please call the members. I'll definitely ask them. Chiranjeevi and Manohar. Manohar is in meeting, Chiranjeevi is on leave. Because we trusted their words, we deposited the amount. See, we also trusted the borrower.
If you know the history of the No, sir, because why they debited only the loan account and why didn't they debit to the house loan account? That's what I'm asking, sir. You can ask the two. I believe that they have given their signed slip to debit. So they didn't mention anything clearly, sir. It is there. బాధితులు బ్యాంకు సీఈఓను మాట్లాడే ప్రయత్నించినా ఏమాత్రం స్పందన లేదని రోధిస్తున్నారు. బ్యాంకు అధికారులు స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను మధ్యవర్తిత్వం చేసినా ఆయన కూడా బ్యాంకు అధికారుల పక్షానే వత్తాసు పలుకుతున్నారన్నారు. తనకు మాయమాటలు చెప్పి మోసగించి తమ కలల నిర్మాణమైన ఇంటిని ఇతరులకు అతి తక్కువ ధరకు కట్టబెట్టడం తీవ్ర అన్యాయమని వారన్నారు. పెద్దలకు ఒక న్యాయం, మాలాంటి మధ్యతరగతి వారికి మరొక న్యాయమా? ఇది బ్యాంకు వారికి తగునా? ఈ విషయంపై కెనరా బ్యాంకు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయకపోతే తమ కుటుంబ సభ్యులంతా బ్యాంక్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మా ఇంటి ఆప్షన్ని తక్షణమే నిలిపివేయాలి. మేము 50 లక్షలు కట్టింది హౌసింగ్ లోన్కి అయితే వేరే అప్పులకి వేసుకొని మాకు వేరే వాళ్ళకు బిడ్ వేసినారు. ఇప్పుడు మేము కష్టపడి కట్టించుకున్న ఇల్లు ఇప్పుడు మేము పోగొట్టుకుంటాం. ఎట్లా పోగొట్టుకుంటాం? మా బంగారు అంతా కుదబెట్టి 50 లక్షలు తెచ్చిచ్చినాము. వీళ్ళు మోసం చేసినారు బ్యాంక్ మేనేజర్లు. ఇప్పుడు తక్షణమే మాకు న్యాయం జరగకపోతే కిరసనాయిలు పోసుకొని ఇక్కడే చచ్చిపోతాను నేను. బ్యాంక్ మేనేజర్లు, కెనరా బ్యాంక్ మేనేజర్లు 50 లక్షలు కట్టి 9వ తేదీ ఆప్షన్ అంటే 8వ తేదీ కట్టినాము. 9వ తేదీ వేరే వాళ్ళు బిట్టేసినారు. మేమేమి ఎంత కష్టపడి కట్టినాము 50 లక్షలు. మేము ఆ ఆప్షన్ని నిలిపేస్తాము అని చెప్పినారు. మామూలుగా 1.5 కోటి కట్టాలి, 50 లక్షలు కట్టండి, మిగతాది కంటిన్యూ చేసుకోండి ఈఎంఐ అని చెప్పారు. కట్టినాక మళ్ళీ మామిదాలపాడులో కట్టించి ఇక్కడ అయిపోయింది, ఆప్షన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని చెప్తా ఉన్నారు. మేమేం చేయాలి ఇప్పుడు? 4.5 కోటి ఇల్లు 50 లక్షలకి ఎట్లా పోతే ఎట్లా ఉంటామండి? ఎంతో కష్టపడి కట్టించుకున్న ఇల్లు మేము సామాన్లా బతకాలా? 3 రోజుల నుంచి పోరాడుతున్నాం మేము. ప్రధానంగా ఏం కావాలమ్మా? ఆప్షన్ని నిలిపివేయాలి ఇప్పుడు, అంతే, అంతకంటే ఏం లేదు. గుర్రెడ్డి భారతిరెడ్డి చెల్లెలు కొడుకుని మేము దాదాపుగా మా చిన్నమ్మ ఇంటి పైన లోన్ తీసుకున్నాము. ఆ లోను మొన్న 9వ తేదీకి ఆక్షన్కి వచ్చింది. ఆ ఆక్షన్ నిలుపుదల చేయడానికి బ్యాంకు వాళ్ళు ఒకసారి మా ఇంటికి వచ్చారు. గుర్రెడ్డి భారతిరెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చి వారు 50 లక్షలు మీరు కట్టిన వెంటనే ఆక్షన్ను నిలుపుదేయడానికి ఆస్కారం ఉంటుందమ్మా అని చెప్పేసి కూడా వారు మాట్లాడినారు. సరే, దానికోసం మా పిన్నమ్మ, మా ఇంట్లో ఉన్న మా వాళ్ళు అందరూ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుస్తకాల దగ్గర నుంచి కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి అంశం మనకి ఇది. తీసుకొచ్చి పెట్టి బ్యాంకులో అప్పు తీసుకొచ్చి 50 లక్షలు వీళ్ళకు తీసుకొచ్చి వీళ్ళకు కడితే హౌస్ లోన్కి అయితే కట్ కాకుండా మా 50 లక్షలు పర్సనల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్లోకి డెబిట్ చేసేసుకున్నారు. మరి ఆక్షన్ నిలుపుదల చేస్తామని చెప్పి దాని తర్వాత ఆక్షన్ నిలుపు లేకుండా 9వ తేదీ ఆక్షన్ పాడినారు. ఆక్షన్ జరిగిపోయింది, ఇల్లు వేరే వాళ్ళకు ఇచ్చేశారు. మరి ఇప్పుడు మేము 50 లక్షలు ఎక్కడికి పోయినట్టు, ఎవరికి కట్టినట్టు? కెనరా బ్యాంక్ మోసాలు ఇట్టా ఉంటే మామూలు సామాన్య వాళ్ళం మేము అప్పులు చేసి బయట తీసుకొని వచ్చి తల తాకట్టు పెట్టి తీసుకొని వస్తే కూడా వీళ్ళు ఆక్షన్ నిలుపుదల చేయకుండా కట్టిన 50 లక్షలు బాయే, బిల్డింగు బాయే. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ప్రాణాలు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. నేను మా పిన్నమ్మ సావడానికి రెడీగా ఉన్నాము. మాకు వెంటనే కెనరా బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి, కెనరా బ్యాంక్ యాజమాన్యం దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి మాకు వెంటనే ఈ ఆక్షన్ ఆపుదల చెయ్యాలి. మాకు ఇంకా వేరే శరణ్యమే లేదు. ఇది ఆపకపోతే మాకు వేరే శరణ్యమే లేదు. చావే మాకు శరణ్యం. ఇదే మా మెయిన్ డిమాండ్స్. మా పిన్నమ్మ మాట్లాడినా, నేను మాట్లాడినా ఇదే మా డిమాండ్స్. ఇంకా మేము ఇంకా ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ మాకు నిలుపుదల చేస్తారా? నిలుపుదల చేయకపోతే మా ప్రాణాలు తీసుకోమంటారా? వీళ్ళ కెనరా బ్యాంక్ వాళ్ళ మీదనే ఆధారపడింది ఇదంతా. సో దయించి మీడియా తరపు నుంచి కూడా మేము కోరుకుంటుంది ఏంటంటే, మీ మీడియా తరపు నుంచి కూడా మాకు న్యాయం జరిగేలా చూడాలని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు దండం పెడుతున్నాను, మా కుటుంబాన్ని కాపాడండి. ఇది కేవలం ఒక మహిళ కథ కాదు, మన బ్యాంకు వ్యవస్థలోని క్రూరమైన ద్వంద్వనీతి. బడాబాబుల రుణాలు 1000 కోట్లు ఎగవేసినా బ్యాంకులు రికవరీ అంటూ ఏమాత్రం గట్టిగా పట్టుకోవు. వారి ఆస్తులు స్వాధీనము చేసుకోవు, వేలం వెయ్యరు. ఎందుకంటే వారు పెద్దవాళ్ళు, రాజకీయ శక్తి ఉంది, లాబీ ఉంది.
సామాన్యుడి రుణం ఒక్కరోజు ఆలస్యమైతే ఇల్లు, భూమి, ఆస్తి అంతా వేలం. బ్యాంకు అధికారులు రికవరీ ఏజెంట్లతో భయపెట్టి ఇంటిని బయటకు లాగేస్తారు. మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడతారు. ఇది న్యాయమా? ఇది బ్యాంకింగ్ వ్యవస్థలోని బడాబాబులకు రాజ్యాంగం, సామాన్యులకు శిక్షాస్మృతి అనే దురాచారం కాదా? బ్యాంకులు ప్రజల డబ్బుతో నడుస్తాయి. ప్రజలే వాటి యాజమానులు. కానీ ఆ యాజమానులనే బాధ పెడుతున్నారు. ఈ ఘటన మనందరినీ ఆలోచింపజేస్తోంది. బ్యాంకులు ఎవరి కోసం నడుస్తున్నాయి? పెద్దల రక్షణ కోసమా, లేక సామాన్యుల రక్తం పీల్చడానికా? ఇలాంటి న్యాయాలు అడగాలి. బ్యాంక్ అధికారులు, రాజకీయ నాయకులు జవాబుదారీగా ఉండాలి. సామాన్యుడికి కూడా న్యాయం జరగాలి అని ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలు, మహిళలకు జరిగిన అన్యాయంపై కెనరా బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తున్నారు. బుధవారపేట కర్నూలు నగరంలోని కెనరా బ్రాంచ్కు సంబంధించి ఒక మహిళ 1.5 దాకా రకంగా ఇంటి లోన్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఈ 1.5 లోన్ రెగ్యులర్గా కంతుల వారిగా కట్టుకుంటూ వచ్చింది. ఒక 6 నెలల నుంచి ఆ రకం కట్టలేదని చెప్పి బ్యాంక్ యాజమాన్యం మొత్తం వచ్చి ఆ ఇంటిని ఏలం వేస్తామని చెప్పేసి ఎవరైతే ఈ లోన్ తీసుకున్నారో ఆ మహిళను భయభ్రాంతులకు గురి చేశారు. అయితే ఆమె వేరే వాళ్ళ దగ్గర ఆ రకంగా అప్పు కలెక్ట్ చేసి ఒక 50 లక్షల దాకా తన యొక్క ఇంటి లోన్కి కట్టాలని చెప్పేసి ఆ రకం కట్టిన తర్వాత జనవరి 9వ తేదీ వేలం వేస్తామని చెప్పిన తర్వాత ఆపాలని చెప్పి 50 లక్షలు కడితే ఆ 50 లక్షలు పాత లోన్ల కింద ఆ రకంగా ఓల్డ్ బ్యాలెన్స్ కింద వేసి ఏదైతే ఇంటి లోనో దానికి వేయకుండా అన్యాయం ఆ రకంగా కెనరా బ్యాంక్ వాళ్ళు చేసి వేరే అకౌంట్లకు మార్చుకోవడం అనేది జరిగింది. ఈ 50 లక్షల రూపాయలు కూడా కట్టేటప్పుడు లోన్ అకౌంట్ నెంబర్ ఇవ్వకుండా పాత ఓల్డ్ బ్యాలెన్స్ అకౌంట్ నెంబర్ ఆ రకంగా వేసి వేరే వివిధ బ్యాంకుల ఆ రకంగా తీసుకోవడం అనేది చాలా తీవ్రమైన అన్యాయం. ఇది దుర్మార్గం. ఆ రకంగా కెనరా బ్యాంకు తప్పుడు అకౌంట్ నెంబర్ ఇవ్వడం సరైంది కాదు. ఆ రకంగా ఆమె ఇవ్వడం వల్ల ఈరోజు ఆమె అఘాయిత్యాలకు పాల్పడింది. అనేక రకాలుగా ఆందోళనలకు ఆ రకంగా తీవ్రతకు చెందింది. ఆమెకు న్యాయం చేయాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, బడా బాబులందరూ కూడా వేల కోట్ల రూపాయలు కాదు లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినా వాళ్ళకు ఎటువంటి చర్యలు కానీ వాళ్ళపైన ఎటువంటి యాక్షన్లు కానీ ఆ రకంగా చేయడం లేదు. కానీ ఒక మధ్యతరగతి ఉన్న వాళ్ళకి, ఒక పేద నిరుపేదలకు ఆ రకంగా ఈ చట్టాలను ఆ రకంగా బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తున్నారు. కానీ బడాబాబులకు మాత్రం ఈ చట్టాలు ఏం కూడా ఉపయోగకరం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే బడాబాబులుగా ఉండి లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఆ రకంగా బ్యాంకుల దగ్గర తీసుకొని కొల్లగొట్టినారో ఆ వాళ్ళకు డబ్బులు వసూలు చేసి ఇటువంటి వాళ్ళకు ఉపశమనం కల్పించాలి. వాళ్ళు డబ్బులు కట్టేదానికే డబ్బులు ఏదైతే 1.5 కింద డబ్బులు 50 లక్షలు వేసుకోవాల్సిందో వేసుకోకుండా ఆ రకంగా వేరే వేరే అకౌంట్లో ఓల్డ్ బ్యాలెన్స్ కింద ఎగేసి ఆన్లైన్లో ఆ రకంగా వీళ్ళ ఇల్లుని ఏలం వేయడం అనేది చాలా అన్యాయం. ఈ కెనరా బ్యాంక్ వాళ్ళు కర్నూలు బుధవారపేట బ్రాంచే కాదు బెంగళూరులో కూడా ఈ రకంగా గోల్డ్ మాయం చేసేసి ఆ రకంగా అక్కడ కూడా ఇట్లాంటి తప్పుడు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళపైన ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. బడాబాబుల దగ్గర ఏదైతే ఎగ్గొట్టిన డబ్బులు ఉన్నాయో ఆ ఎగ్గొట్టిన డబ్బులన్నీ కూడా తిరిగి మళ్ళీ జమ చేసి ఆ రకంగా పేద మద్దతు ఉపశమనం కల్పించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నా పేరు మొహమ్మద్ షరీఫ్, నేను కర్నూలు. బ్యాంకు వాళ్ళు ఒక కంతు కట్టకపోతే కూడా ఆ వడ్డీకి వడ్డీ చక్కెర వడ్డీ వేసి ఆ బాధితులను ఎంతో ఇబ్బందిగా గురి పెడతారు. ఆ ఇబ్బందికరంగా ఉండేది కాక బ్యాంకు కంతులు కూడా కడుతుంటే పోయి ఈ మధ్య కాలంలో ఏమైందంటే మీ హౌస్ లోన్ ఉంది, మీ హౌస్ లోన్కు మీరు కంతు కట్టకపోతే మీ ఇల్లు సీలింగ్ చేస్తామని చెప్పి వాళ్ళకు లాయర్ నోటీస్ పంపిస్తారు. ఆ లాయర్ నోటీస్ ప్రకారంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సరే బ్యాంక్ని అప్రోచ్ అయితే బ్యాంక్ అప్రోచ్ అయినాక కూడా వాళ్ళు ఇంత అమౌంట్ కడితే సీజింగ్ ఆపుతామని చెప్పి ఆపకుండా సరే మీ అకౌంట్ 2 అకౌంట్ సేవింగ్ అకౌంట్కి వేసుకోండి, లోన్ అకౌంట్కి వేయకుండా బ్యాంకు యాజమాన్యం ఆలోచనలు ఎట్టుంటామంటే అది తప్పుడు దారి పట్టించే వాళ్ళని మీ యొక్క సేవింగ్ అకౌంట్కి వేసుకోండి. సేవింగ్ అకౌంట్కి వేసుకుంటే బ్యాంకు లోను హౌస్ లోన్కి వేసుకోకుండా సుమారుగా 49 లక్షలు మొన్న నిన్నాం మనం చూసాం కొన్ని బుధవారపేట ఉన్న బ్యాంకులో, కెనరా బ్యాంకులో. ఆ బ్యాంకు యాజమాన్యం ఏం చేసిందంటే ఒక బాధితురాలు నిరుపేద కుటుంబము ఏదో 1 కోటిన్నర హౌస్ లోన్ తీసుకుంది. ఆ లోన్ పైన ఏమైందంటే ఆమె కొంచెం ఆర్థికంగా సరిగా లేక కట్టకపోయినందుకు నోటీసులు పోయినాయి. ఆ నోటీసుల ప్రకారంగానే ఏమైనా సరే నా కూడా తప్పే ఉంది కట్టడం లేదు నేను అని బ్యాంక్ మేనేజర్ గారు అప్రోచ్ అయింది. అప్రోచ్ అయిన బ్యాంక్ మేనేజర్ గారు మీ యొక్క నోటీస్ని ఆపాలంటే దాదాపు 49 లక్షలు మీరు అక్కడ కడితేనే మీకు ఆ యొక్క సీజింగ్ ఆపుతామని చెప్పి అనడం జరిగింది. సరే ఆ బాధ్యతలు తెలుసుకొని
ఇంటికి వచ్చి మళ్ళీ అతను అక్కడో ఇక్కడో వాళ్ళు తెలిసిన వాళ్ళకన్నా అంతా సమకూర్చుకొని బ్యాంకు 49 లక్షలు తీసుకెళ్తే ఆ 49 లక్షలు కూడా బ్యాంకు హౌస్ లోన్ ఏదైతే దాన్ని కట్టియకుండా సపరేట్ అకౌంట్ లోన్ ద్వారా వాళ్ళని డైవర్ట్ చేసి ఆ డైవర్ట్ చేసిన కోణంలోనే వాళ్ళు కట్టిన 3-4 రోజుల తర్వాత ఆ ఇల్లు సీజింగ్ చేసి వేరే వాళ్ళకి రిజిస్టర్ చేస్తే మన దాన్ని 420 అనరా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మోసపోతున్నాము, వడ్డీ కొట్టి చలాన కడుతూ మన రక్తం పీడించిన మన బ్యాంకు వాళ్ళకు కట్టుబడే కట్టడానికనే ట్రై చేస్తాం. వాళ్ళు ఇంతకన్నా మించిన పెద్ద పెద్ద నాయకులకు అమౌంట్ ఇస్తారు కానీ వాళ్ళని ఒక చిన్న రవ్వంతా కూడా కదిలించలేరు. బీద వాళ్ళ పైకి ఏమో నోటీసులు తెస్తారు, అవసరమైతే వాళ్ళని సీజింగ్ చేసి అమ్ముతారు. అలాంటి కోణంలోనే మనం ఉన్నాం. మరి బ్యాంక్ మేనేజర్లు చాలామంది మంచోళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు జరిగిన సబ్జెక్ట్ ప్రకారంగా పోతే ఇలాంటి ఎన్నో చేసి వాళ్ళ బ్యాంకు ఆస్తులను పెంచుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ యొక్క డైవర్ట్ చేసి బ్యాంక్ మేనేజర్ల పైన ఎందుకంటే చిన్నగా డిపార్ట్మెంట్ ఆలోచించి ఇది ఎవరికైనా 4 డబ్బులు ఇచ్చి ఇవ్వలేకపోతే 420 కేసు కడతారు, లేదంటే వానికి అప్పుండి ఇవ్వలేకపోతే కూడా వాని మీద చీటింగ్ కేసు కడతారు. అలాంటివి కట్టి ఈ యొక్క బ్యాంక్ మేనేజర్ కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖను కోరుతున్నాం. నా పేరు ఎంఆర్పిఎస్ కుమార్ మాదిగ, కర్నూలు టౌన్. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థలో అనేకమైనటువంటి లోపాలు ఉన్న విషయం వాస్తవం ఇది. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఇంటి రుణాల కోసము వ్యాపారం చేసుకోవడానికి ఈరోజు బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటే ఆ రుణాలను కట్టించడానికి పెద్ద ఎత్తున బ్యాంకింగ్ రంగం చిన్న వ్యాపారులు కానీ మహిళలు కానీ అదేవిధంగా రైతులు కానీ అప్పులు తీసుకుంటే ఆ రుణాలని ఖచ్చితంగా చెల్లించాలంటూ చెల్లించని పక్షంలో వాళ్ళ ఇండ్లని భూములు వేలం వేసి కట్టించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులైనటువంటి ఆదానీలు, అంబానీలు, రిలయన్స్కి సంబంధించి అదేవిధంగా మన రాష్ట్రంలోనే సుబ్బరామరెడ్డి లాంటి పారిశ్రామికవేత్తలకు 100 కోట్ల రూపాయలు ఈరోజు రైట్ ఆఫ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంతేకాకుండా సామాన్యులు బ్యాంకులో లోన్ తీసుకునడానికి అనేకమైనటువంటి ఆంక్షలు పెడుతున్నటువంటి బ్యాంక్ అధికారులు ఈరోజు బడా పెట్టుబడిదారులైనటువంటి రాజకీయ నాయకులకి బడా పెట్టుబడిదారులకి ఫోన్లలోనే 1000 కోట్ల రూపాయలు ఈరోజు రుణాలు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు ఎగవేసినటువంటి అప్పులని రైట్ ఆఫ్ చేయకోకుండా వాళ్ళ కంపెనీలను కూడా సీజ్ చేయాలి, వేలం వేయాలి. అంటే పేదవాడికి ఒక న్యాయము, పెద్దవాళ్ళకు ఒక న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. పేదవాడు తీసుకున్న లోన్లని ఎట్లయితే యాక్షన్ వేసి వాళ్ళ ఇండ్ల నుంచి అమ్ముతున్నారు, వాళ్ళ పొలాలు అమ్ముతున్నారు, అదేవిధంగా పెద్దవాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళ అప్పుల్ని రైట్ ఆఫ్ ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. వాళ్ళ కంపెనీలను కూడా సీజ్ చేయాలా, వాళ్ళ అప్పులు కూడా వసూలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ మునియప్ప, కర్నూలు. మన బడాబాబులు కోట్ల రూపాయలు బ్యాంకులలో రుణాలు తీసుకొని ఎగరగొట్టి ఎగనామం పెడతారు తప్ప మళ్ళీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని పేదవాళ్ళకి మళ్ళీ వాళ్ళు కట్టకపోతే వాళ్ళ ఇల్లు జప్తులు చేసి వాళ్ళ ఇల్లు ఏలం పెట్టి మళ్ళీ ఈరోజు బలవంతకరం కట్టించుకుంటున్నారు. మళ్ళీ ఇది సరైనది కాదని చెప్పి మేము దీని మూర్ఖంగా మేము ఖండిస్తున్నాం. అది ఖచ్చితంగా బ్యాంకు రుణాలు మహిళలపైన తీసుకున్న చర్యలు కూడా దాన్ని ఖండిస్తున్నాం. మేము ఖచ్చితంగా అటువంటి ఏదైనా ఉంటే కూడా రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు, బ్యాంక్ అధికారులు చేయడం కరెక్ట్ తప్పది. అది మహిళలపైన కానీ ఇతర చిన్న చిన్న వ్యాపారస్తులపైన కానీ ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము ఖండిస్తున్నాం దాన్ని. నా పేరు వి నాగరాజు, ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి.